సి నేను ఇంట్లో ఉండే మనిషిని. నాకు ఇవన్నీ ఇప్పుడు నాకు వర్తించేవి కాదు. ఎదుటి మనిషి చంపాలా వద్దా? చంపితే నాకు పాపం వస్తుంది అంటే, ఇప్పుడు ఆత్మతత్వం గురించి నేను ఆలోచించకూడదు. అసలు ఫస్ట్ తప్పది. జీవహింస అవుతుంది ఎదుటి మనిషిని చంపడం అనేది. ఇక్కడ సిట్యుయేషన్ వేరు. వీళ్ళు వార్‌లో ఉన్నారు. యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వు తలబడాలి. ఫైట్ చేయాలి గదా! మనం ఈ భగవద్గీత చదివిన భగవద్గీతే కాదు, ఏదైనా ఒకటి చూసినప్పుడు దాన్ని అలవరుచుకునే ముందు నా సిట్యుయేషన్‌కి అది సెట్ అవుతుందా లేదా? నేను చేసేది కరెక్టా కాదా అనే విచక్షణ ఉండాలి. విజ్ఞత ఉండాలి. అవన్నీ తెలుసుకుని మనం మన మన లైఫ్‌లో ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ అలవరుచుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. ఏదైనా ఒక అడుగు వేసే ముందు ఆలోచించి అడుగు వేస్తే దానివల్ల వచ్చే పరిణామాలు పెద్ద పెద్ద పరిణామాల నుంచి మనం తప్పుకోవచ్చు. నేను చేసేది కరెక్టా కాదా? ఒక్కసారి ఒక అడుగు వేసే ముందు. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను. దానివల్ల వచ్చే పరిణామం ఏంటి? ఆ పరిణామానికి నేను ఎట్లా ఫేస్ చేయాలి? నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాగ ఎఫెక్ట్ అవుతుందది? ఇవన్నీ కూడా ఆలోచించుకుని, ఒక్క నిమిషం ఆవేశపడకుండా కొంచెం ఆలోచించుకొని చేస్తే ఏ పనికైనా మనకి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? బాధపడ్డం. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇంట్లో వాటినేమంటారు అకాల మరణాలు జరుగుతుంటాయి. వాళ్ళు చాలా బెంగ పెట్టేసుకొని వాళ్ళ బ్రెయిన్ పాడైపోతుంది పాపం. చాలా బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇది చాలా మంచి మెసేజ్. ఏది శాశ్వతం కాదు. ఎప్పుడు ఇవన్నీ కూడా క్షణభంగురాలు అని ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు. సో, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే చాలా రగిలిపోతున్నారో, నలిగిపోతున్నారో ఇలాంటి వాళ్ళని కోల్పోయి, సొంత వాళ్ళని కానీ, దగ్గర వాళ్ళని కానీ కోల్పోయి, రగిలిపోయి ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి కూడా ఈ శ్లోకాలు చాలా మంచి మెసేజ్. ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు మన దగ్గర ఉంటాయి. జ్ఞాపకాల ద్వారా వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. అదే కదా ఒక రకంగా ఆత్మ. జ్ఞాపకాలకి నాశనం ఉంటుందా? నాశనం ఉండదు. మనం మన పిల్లలకి చెప్పుకునో లేకపోతే పక్క వాళ్ళకి చెప్పుకున్నంత వరకు కూడా ఆ జ్ఞాపకం బతికున్నంత వరకు ఆ మనిషి బతికున్నట్టే. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు అందరూ కీర్తిని ఎందుకు పెంపొందించుకుంటున్నారు అందరూ? ఇప్పుడు ఒక ఎన్టీఆరే ఉన్నారు. కృష్ణ అవతారం వేసిన ఎన్టీఆరే ఉన్నారు. ఆయన చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పటికి కూడా మనం కృష్ణుడు అంటే ఫస్ట్ మనకి కళ్ళలో మెదిలేది ఎన్టీఆర్ రూపమే. ఒక రకంగా ఆయన చనిపోయాడు. కానీ ఇప్పుడు ఆ ఎన్టీఆర్ ఆత్మకి చనిపోయి చావు వచ్చిందా? రాలేదు కదా! అలాగే ఇలాంటి వాళ్ళకి కూడా మేబీ చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. మంచి మంచి మోటివేషనల్ ఆన్సర్స్ ఇవన్నీ.